హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శరీర బలహీనతను తగ్గించే ఒక సులువైన అద్భుత చిట్కా గురించి మనం తెలుసుకుందాం. శరీర బలహీనత అంటే చాలా మంది శరీరం ఏదైనా పని చేయగానే అలసిపోవడం, లేదా ఇలా లేపగానే ఇలా షవర్ ఉంటాం. నడవాలన్నా కూడా చాలా ఇబ్బంది. ఎక్కువ దూరం నడవగానే, కొద్ది దూరం నడవగానే నీరసపడిపోవడము, ఆయాసం రావడము, ఏదైనా పని చేయాలన్నా ఇబ్బందిగా ఉంటారు. ఎప్పుడు పడుకుంటూనే ఉంటారు, లేదా ఎప్పుడు కూర్చొనే ఉంటారు ఒకే దగ్గర. ఏదైనా పని చేయాలని యాక్టివ్గా ఉండరు అన్నట్టు. వాళ్ళు చూస్తే ఏంది వీడు ఇట్లా ఉన్నాడు, అంత బద్దకస్తుడా వీడు, ఇట్లా అంటారు. బలహీనత అనేది ఏంటంటే శరీరానికి చాలా మంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్లనే జరుగుతుంది. నాడి వ్యవస్థ అనేది సరిగా మెరుగ్గా పని చేయకపోవడం వల్ల మనిషి బద్దకిస్తూ ఉంటారు. దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు. వాళ్ళు ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా ఏదైనా కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల, హెవీ వెయిట్ వల్ల, సమస్యలు ఏవైనా కావచ్చు కూడా. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాను, అంటే కొంతమంది చూడగానే ఈ శరీరం అంతా లూజ్గా, ముడతలుగా, వయసు ఉన్నా కూడా బలహీనంగా, ఒక రకంగా చూడగానే ఏదో ఒక అస్థిపంజరానికి కొంచెం చర్మం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను వాడినట్లయితే ఇది శరీరానికి మంచి బలాన్ని, నరాలకు మంచి సత్తువని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన ఏంటంటే ఒక 1/2 కేజీ ఇలాచీలు, యాలకులు అంటారు కదా, 1/2 కేజీ యాలకులను తీసుకుంటారండి. వాటిని అలాగే గ్రైండ్ పట్టండి. లోపల గిన్నెలు తీసేసి పొట్టు పడేస్తుంటారు కదా, అలా కాకుండా ఆ పొట్టుతో గ్రైండ్ పట్టేసేయండి. మొత్తం ఒక 1/2 కేజీ ఇలాకులు తీసుకొని ఆ పొట్టుతో గ్రైండ్ పట్టేసేయండి. మెత్తగా చేసుకోండి. ఆ పొట్టుతోటి చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా నువ్వుల నూనె వేసి దాన్ని కొంచెం వేడి చేయండి. నువ్వుల నూనె ఇలా అంటే పేస్ట్ లాగా తయారయ్యేదాకా మరీ ఎక్కువగా పోసుకోకండి, ఓకేనా. పేస్ట్ లాగా తయారయ్యే వరకు ఆ నువ్వుల నూనె వేసి దాన్ని కొంచెం వేడి చేస్తూ ఉండండి. కొద్దిగా వేడిన తర్వాత దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి. మరి కొంచెం లూజ్గా ఉండాలి, ఓకేనా. దీన్ని ప్రతిరోజు ఉదయం పూట సూర్య ఉదయిస్తుంటారు కదా సూర్యుడు, ఆ టైంలో మనకి డి విటమిన్ వస్తుంటుంది కదా, ఆ సమయంలో శరీరాన్ని మంచిగా నలుగు పెట్టాలి. శరీరం అంతా కూడా, బాడీ అంతా కూడా మంచిగా నలుగులాగా రాసుకొని ఒక 1/2 గంట నుంచి 1/2 అవర్ ఎండకు అలాగే కూర్చోండి. దీనివల్ల శరీరానికి చాలా చక్కటి ఎనర్జీ, మంచి ఎనర్జీ అనేది శరీరానికి, నరాలకు మంచి బలాన్ని, బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం. నెల రోజులలోనే ఎంత అంటే అంత యాక్టివ్గా, మీరు ఎక్స్పెక్ట్ చేయనంత యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. శరీరానికి మంచి బలాన్ని వస్తుంది. ఎలాంటి పనైనా నీరసపడకుండా, అలసిపోకుండా, చెమటలు రాకుండా ఈజీగా చేయగలుగుతుంటారు. శరీరానికి మంచి బలాన్ని ఉపయోగిస్తుంది. ఒక పెరాలసిస్ లాంటి, అంటే పెరాలసిస్ వచ్చి తగ్గిన వాళ్ళు ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ పెరాలసిస్ సమస్య ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. దీనివల్ల కూడా వాళ్ళకి చక్కటి ప్రయోజనం, మంచి రిజల్ట్ అనేది కూడా కనబడడం జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మరెన్నో ఇంకా ముందు రాబోతున్నాయి. ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. ఒకవేళ మీరు మరీ ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.